సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగాక. ఆమేన్. ఇప్పటి దినాలలో క్రైస్తవులలో విశ్వాసం అన్నది క్షీణించుచున్నది. క్రీస్తుని ఆదర్శముగా తీసుకుంటున్నారే తప్ప ఆత్మలో ఆరాధించటంలో వెనకబడ్డారు అన్నది వాస్తవం. పరిశుద్ధ జీవితం బోధించటం వరకే కాదు కానీ ఆ బోధనను పాటించుటయే ప్రధానమై ఉన్నది. క్రైస్తవులు అనేకులు క్రీస్తు మాదిరిని ప్రకటించుచున్నారు, అయితే ఆత్మపూర్వక నడక యందు అంగీకారముగా లేరు. లోకం అల్ప సంతోషాన్ని ఇస్తుంది, దేవుని వాక్యం శాశ్వత కీర్తినిస్తుంది. జీవితంలో మనం క్రీస్తునందు ఏర్పరచుకునే మార్పు రక్షణకు గుర్తుగా ఉంది, మరియు క్రీస్తుని మరణం పాపక్రయ ధనం కూడా. ఒక పాపి తన ప్రాణాన్ని ఇచ్చి పాపాన్ని పరిహరింపలేడు. కనుకనే దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా పాప పరిహారార్థ బలిని ఏర్పరిచారు. అనగా ఏ పాపము చేయని వధింపబడిన గొర్రెపిల్ల. అసలు మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, క్రీస్తుని మరణం ద్వారా మనలో మార్పు ఎంతవరకు ఏర్పడింది? క్రైస్తవులైన మన హృదయాలలో చలనం ఎంతవరకు కలిగింది? నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహము నిమ్మునని రోమ 12:20 నందు, మరియు కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన నిన్ను రక్షించునునని సామెతల 20:22లోనున్న వచనాలను బట్టి మన ఆలోచనలు ఉన్నవా? అవిధేయుడైన కొడుకు లోకంపై మక్కువతో తండ్రిని విడిచి వెళ్ళాడు. అయితే లోకము యొక్క కుట్రపూరితమైన ప్రవర్తనకు బాధపడి మరణపు అంచు వరకు చేరిన తనని తండ్రి తన రక్షణ బాహువులలో మరల హక్కున చేర్చుకొని రక్షించారు. తండ్రి ప్రేమ ఎన్నటికీ మారనిది. ఇక్కడ లోకం సాతాన్గాను, అవిధేయుడైన కొడుకు మనంగాను, తండ్రి క్రీస్తుగా ఈనాటి క్రైస్తవుల యొక్క జీవిత పరిస్థితిని మనం ఈ చిన్న ఉపమానంలో గమనించవచ్చు. పాపులకు ప్రతిగా మరణించుటకు వచ్చిన వారు క్రీస్తు. ఆయన మరణం పునరుద్ధానం క్రైస్తవ్యానికి చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకే లేపబడెను నని రోమ 4:25లో గమనించవచ్చు. నరుడన్నవాడు జన్మపాపిగా, క్రియలను బట్టి పాపిగా, పరుల పాప ఫలితమందు దేవుని దృష్టిలో పాపి అయి ఉన్నాడు. కనుక పాపం అన్నది క్రీస్తు యేసుని శిలువ ప్రోక్షణ ద్వారానే పరిహరింపుగా మనం అర్థం చేసుకోవాలి. యేసునందు విశ్వాసము గలవారు, ఆయన మరణమునందు నమ్మిక గలవారు నీతి యందు దేవునికి ఇష్టులై ఉంటారు. సొంత నీతి క్రియల ద్వారా ఏ మానవుడును తన్ను తాను పాపరహితునిగా చేసుకొనలేడని గలతీ 2:18 చెప్పుచున్నది.
మానవుడు దోషి, క్రీస్తు యేసు నిర్దోషి. పాపుల యొక్క పాపము తీసివేయుటకే ఏ పాపము ఎరుగని ఆ గొప్ప తండ్రి జన్మ ఏర్పడింది. మన పాప మలిన వస్త్రమును తాను తీసుకొని తన నీతి వస్త్రమును మనకు ధరింపజేశారు. అయితే మనపై కప్పబడిన నీతి వస్త్రాన్ని మాత్రమే చూచుచున్నామే తప్ప మనలో నీతి ప్రజ్వలిస్తుందా? ధర్మశాస్త్ర సంబంధులుగా ఏ శరీరము నీతిమంతులుగా తీర్చబడదు గాని క్రీస్తు యేసునందున్న విశ్వాసమే అతన్ని నీతిపరుడుగా నడిపించును. ఇప్పటి దౌర్భాగ్యం ఏమిటి అంటే అందరూ క్రీస్తు యేసుని రక్షకునిగా అంగీకరిస్తే చాలు అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధమైన నడక యొక్క సంగతి ఏంటి? దేవునికి మహిమ ఏర్పరచున్నది మనం క్రైస్తవులుగా కాదు, క్రీస్తు పోలిన బిడ్డలుగా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక క్రియలేని వారు నీతిమంతులు కాగలరా? క్రియలేని విశ్వాసం మృతము అని యాకోబు 2:26లో వివరిస్తున్నట్లు నీతిమంతులముగా తీర్చబడాలి అంటే అందుకు మనం క్రియగలిగిన విశ్వాసం ప్రాముఖ్యమై ఉన్నది. అప్పుడు లోకం ద్వారా కలిగే సమస్త ఉగ్రత నుండి మనం రక్షింపబడగలం. దేవుని కృపాశయము క్రీస్తుని పవిత్ర రక్తము ద్వారా లభించును. దేవునితో సమాధానం క్రీస్తుని పవిత్ర రక్తము ద్వారా లభించును. ఉగ్రత నుండి రక్షణ క్రీస్తుని పవిత్ర రక్తము ద్వారానే లభించును. కనుక మనం పాపము వలన దేవునికి శత్రులమై ఉంటే క్రీస్తుని రక్షణలో మరల దేవునిలో ఏకమై ఉన్నామునన్న సత్యాన్ని గ్రహించగలగాలి. కానీ మళ్ళీ మనం పాపపు నడకలతో తిరిగి దేవునికి దూరమగుట సమంజసమేనా? మనము ఏమై ఉన్నామో అది క్రీస్తుని కృప వలనే కలిగి ఉన్నాము. పాపులను నిరపరాధులుగా చేసిన క్రీస్తునందు నీ బాధ్యత ఏమిటి? ఈనాటి దినాలలో శాంతి ఉన్నదా? మానవుల మధ్య వాజ్యాయములు జగడములు పెరుగుతున్నాయే తప్ప సమాధానం ఉన్నదా? ఆత్మహత్యల ద్వారా అధికమైన ఆత్మక్షీణతలు పెరుగుతున్నాయి. లోకములో పోరాటము పెరుగుతున్నాయి. ప్రభు యేసు క్రీస్తుని ద్వారా దేవునిలో సమాధానం కలిగి ఉన్నామా? సంపూర్ణమైన రక్షణ మనలో ఉన్నదా? ఎన్ని కుటుంబాల్లో ఎన్ని కలతలు! సర్దుకుపోతున్న కుటుంబాలు ఏవి? సొంత ఆలోచనలతో సొంత ప్రేరణతో ఆనందిస్తూ మరల పాప కూపంలో మళ్ళుతున్న జనాంగమా, జాగ్రత్త! ఇది దేవునికి విరోధమైన చర్య. 1 యోహాను 2:16-17 నందున్న ప్రకారము లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఆమేన్.